మహబూబ్నగర్ జిల్లాలోని ఉదండాపూర్ నివాసితులకు ఊరట కలిగించే వార్త. ఒకే రోజులోనే 177 కోట్ల R&R నిధులు కలెక్టర్ అకౌంట్లో జమ అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చెప్పారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు సీఎం అండగా నిలిచారని, డిసెంబర్ 9 లోపు పూర్తి ప్యాకేజ్ అందజేస్తామన్న హామీ ఇచ్చారని వెల్లడించారు. 8 లక్షల ఎకరాల ఆయకట్టుకి రైతులు చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ రేపు నిర్వాసితులతో భోజన కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే జడ్చర్ల జాతీయ రహదారి విస్తరణపై వ్యాఖ్యానిస్తూ, నేను చదువుకున్న వాడిని, నాకు దొంగ సర్టిఫికెట్లు అవసరం లేదు, నా సర్టిఫికెట్లను ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చంటూ మాజీ మంత్రి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఉదండపూర్ రిజర్వాయర్కి R&R ప్యాకేజ్ పెంచిపిస్తా అని చెప్పి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్ ప్రాసెస్లోనే ఉన్నది. ఈ రోజు వరకు ఏ డిపార్ట్మెంట్ లోపల ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడ కానీ నెగిటివ్ కూడా రాయలేదు. వాళ్ళకి పాజిటివ్గా ఫైల్ మూవ్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2024 సెప్టెంబర్లో ఉదండపూర్ రిజర్వాయర్ కోసం 45 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ సహకారంతో సెప్టెంబర్ నాడు 45 కోట్ల రూపాయలు రావడం జరిగింది. దాని తర్వాత 2025 జనవరిలో 30 కోట్ల రూపాయలు రావడం జరిగింది ఉదండపూర్ రిజర్వాయర్ R&R ప్యాకేజ్ కింద. అదే కాకుండా మొన్న 2025 జూలైలో దాదాపు 175 కోట్ల రూపాయలు ఒకటేసారి కలెక్టర్ అకౌంట్లో R&R ప్యాకేజ్ కోసము అమౌంట్ రిలీజ్ అయింది. ఇప్పుడు కలెక్టర్ అకౌంట్లో 175 కోట్ల రూపాయలు ఉంది. రాలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ రోజు నారాయణపేట మీటింగ్లో కానీ, కొల్లాపూర్లో మీటింగ్లో కానీ ఉదండపూర్ రిజర్వాయర్ కోసం ఖచ్చితంగా నేను వాళ్ళ పక్షాన ఉంటాను, వాళ్ళకి నిలబడతానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొన్న రాత్రి నాకు ఫోన్ చేయడం జరిగింది. 175 కోట్ల రూపాయలు వేసిన తర్వాత సీఎం గారే నాకు ఫోన్ చేయడం జరిగింది. నువ్వు ఉదండపూర్ రిజర్వాయర్ మున్పు గ్రామాలకి వాళ్ళందరికీ భోజనాలు పెట్టు, నా తరఫున వాళ్ళకి చెప్పు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి నేను సీఎం అయినను, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. వాళ్ళు నిజంగా ఇబ్బందులు పడినారు. నా తరఫున వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళకి చెప్పు, డిసెంబర్ 9 లోపల ఖచ్చితంగా మొత్తం R&R ప్యాకేజ్ కంప్లీట్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వు అని చెప్పి వాళ్ళ తరఫున నువ్వు నిలబడని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఉదండపూర్ రిజర్వాయర్ వాసుల కోసం మీరు నిలబడ్డారన్న 175 కోట్లు మీరు ఇవ్వడం జరిగింది. మీ తరఫున రేపు ఆదివారం నాడు 3వ తారీఖు నాడు దాదాపు 5,000 నుంచి 6,000 మంది దానికి అక్కడ ఉన్న గ్రామాలకు అందరికీ, తాండలకు, వల్లూరుకి, అదేవిధంగా ఉదండపూర్ వాళ్ళకందరికీ ఆహ్వానిస్తున్నాను. రేపు మధ్యాహ్నం భోజనానికి మీరు అందరు రండి, కలిసి భోజనం చేద్దాము. మీ వల్ల దాదాపు 8 లక్షల ఆయకట్టు నీళ్ళు వస్తాయి ఉదండపూర్. మీరు చేసిన త్యాగం, జడ్చర్ల నియోజకవర్గం నుంచి మీ త్యాగం మేము ఎప్పటికీ మరవలేము. రాను డిసెంబర్ 9 తర్వాత మీరు అందరికీ షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్లాట్స్ రెడీ అయినాయి. తాండలకి ఫస్ట్ ఫేజ్ వాళ్ళ ప్లాట్లు కూడా ఇచ్చేస్తాము. 1.5 ఇయర్లో మీరు ఇల్లు కూడా కట్టుకొని షిఫ్ట్ అయిపోతారు. దాని తర్వాత నీళ్ళు కూడా వస్తాయి ఇక్కడికి. నీళ్ళు వచ్చినప్పుడు మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన గ్రామాలన్నీ మునిగిపోతాయి. ఆ బాధ మాకందరికీ తెలుసు. ఆ బాధ తెలుసు కాబట్టి, ఎందుకంటే భూములు పోయితే ఎంత బాధ ఉంటుందో అది నాకు కూడా తెలుసు. కాబట్టి మీకు అండగా మేము ఉన్నాము. మీతోని భోజనం చేస్తే నేను కూడా మీతోని కలిసి రేపు భోజనం చేస్తాను. దీంట్లో ఏ పొలిటికల్ లేదు. దీంట్లో కాంగ్రెస్ అని కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ అనేది ఏం లేదు. మనం అందరం ఒక్కటే. అందరం కలిసి ఏ పొలిటికల్ లేకుండా రేపు అందరం కలిసి భోజనం చేద్దాము. డిసెంబర్ 9 లోపల ఖచ్చితంగా మీ R&R ప్యాకేజ్ కంప్లీట్ అవుతుంది. ఎన్హాన్స్మెంట్ కూడా బట్టి గారితో కూడా మాట్లాడినాను. లా డిపార్ట్మెంట్లో ఉన్నది ఫైల్, అది క్లియర్ అయిపోతుంది ఈ 1 వీక్లో అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. లాస్ట్ వీక్ సెక్రటేరియట్ మీకోసమే నేను అక్కడ వెళ్ళొచ్చినాను. ఈ ఫైల్ గురించి ఖచ్చితంగా పాజిటివ్గా లా డిపార్ట్మెంట్లో కూడా మనకు అప్రూవ్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. రోజు అవసరం ఉంటుంది. దాని తర్వాత స్ట్రక్చర్స్ కానీ అన్నిటి కలిసి ఇంకా 400 కోట్లు అంటే ఇంకా 600 కోట్ల రూపాయలు తీసుకురావాలి. ఇదే కాకుండా ఎన్హాన్స్మెంట్ ఎంత అమౌంట్ పెరిగినా కానీ కూడా ఇప్పుడు ఎవరికైతే అమౌంట్ వేస్తామో వాళ్ళకు కూడా ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా మీ అకౌంట్లో పడుతుంది. ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఉన్నాను. మీరు నాకు సహకరించండి. డిసెంబర్ 9 వరకు నేను ఖచ్చితంగా ఎన్హాన్స్మెంట్ ఫైల్ కూడా అప్రూవ్ చేయించుకొని వస్తాను మీ దగ్గరికి. నాకు నమ్మకం ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారి పైన.
మన 175 కోట్లు ఒకటేసారి ఆయన వేసిన తర్వాత నాకు కూడా నమ్మకం వచ్చింది. నేను కూడా ఏమనుకున్నాను, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పుడు 30 ఇప్పుడు 40 ఆయన క్లారిటీ నేను ఇస్తున్నాను. ఎవరెవరు ఏం నేను మాట్లాడదలుచుకోలేదు. నేను చదువుకున్నాను, నా దగ్గర దొంగ సర్టిఫికేట్లు లేవు, నా సర్టిఫికేట్ చెక్ చేసుకోండి. నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడున్న ప్రకారం ఎక్కడైతే ఓపెనింగ్ ఉన్నదో ఆపోజిట్ డైరెక్షన్లో పోయి టర్న్ అయితే యాక్సిడెంట్స్ అవుతాయి, పెద్ద వెహికల్స్ పోవు. అందుకని చెప్పేసి మా నాయకులను మొన్న పిలిచి మాట్లాడినాను. స్టాచ్యూస్ గురించి ఒక డిసిజన్ తీసుకోండి తొందరగా. అన్ని స్టాచ్యూస్ ఒక లైన్గా పెడితే ఇక్కడ స్టాచ్యూస్ అనేది తీసేస్తే అంటే అది మీరు డిసిజన్ తీసుకోవాలి. మీరు అందరు కలిసి కలెక్టర్ గారు కానీ కమిటీ చేసి మీరు డిసిజన్ తీసుకుంటే, నేను నా సూచన ఏంటంటే ఆ టర్నింగ్ దగ్గర సిగ్నల్ పెట్టి, అది మున్సిపల్ పరిధి కోసం మున్సిపల్ కమిషనర్ని చైర్మన్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడి అక్కడ సిగ్నల్ పెడితే ఆ సిగ్నల్ నుంచి రైట్ టర్న్ పాత బజార్కి హెవీ వెహికల్స్ పోయేదానికి క్లియర్ అవుతుంది. ఆ వేలో పోతేనే మనం పెద్ద వెహికల్స్ తీసుకురాగలుగుతాము. పాత డిజైన్ ప్రకారం చూస్తే పెద్ద వెహికల్స్ మాత్రము పాత బజార్కి పోలేవు.